హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో సెకండ్ వీడియో వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్. ఇందాక మనము మెకానిక్స్ సబ్ బ్రాంచెస్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనము మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్ సబ్ క్లాసిఫికేషన్ అంటే మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్ని కూడా క్లాసిఫై చేసినాము. దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. ఓకేనా? ఇప్పుడు మనము ఈ క్లాసిఫికేషన్ని డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. సో మన క్లాసిఫికేషన్లో ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి ఏంది? స్టాటిక్స్. స్టాటిక్స్ అంటే ఏంది? ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ మెకానిక్స్ విచ్ డీల్స్ విత్ ద బాడీస్ విచ్ ఆర్ అండర్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్. అంటే రిజిడ్ బాడీసే ఇవి కూడా, కానీ స్టాటిక్స్లో ఓన్లీ రెస్ట్లో ఉన్న బాడీస్నే మనము డీల్ చేస్తాము. అంటే సింపుల్, మీకు ఒక ఎగ్జాంపుల్ తోటి ఈజీగా అర్థం చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఇది ఒక రోప్ బ్రిడ్జ్. మనకు రోప్ బ్రిడ్జ్లు చూసినాం కదా, మన హైదరాబాద్లో కూడా ఉంది కదా రోప్ బ్రిడ్జ్. సో రోప్ బ్రిడ్జ్ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో ఇది ఎప్పుడు రెస్ట్లోనే ఉంటుంది కదా. దీన్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్, అంటే బేసిక్లో ఏం చేస్తారంటే ఈ రోప్స్ ఏవైతున్నాయో ఆ రోప్స్లో ఎంత టెన్షన్ ఉంటే ఈ బ్రిడ్జ్ వెయిట్ ఆగుతుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అట్లాంటప్పుడు మనము స్టాటిక్స్ మీదే రిలై అవుతాము. సో స్టాటిక్స్ అంటే రిజిడ్ బాడీస్లో స్టాటిక్స్ని అనాలిసిస్ చేసి ఇట్లాంటి బ్రిడ్జ్ని మనము కన్స్ట్రక్ట్ చేస్తాము. అంటే మీరు కరెక్ట్ చూడండి, ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వెయిట్ W అనుకుందాం. ఇది నార్మల్ గ్రౌండ్ లెవెల్లో మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఇది W అనుకుందాం, టోటల్ బ్రిడ్జ్ వెయిట్. సో ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వెయిట్ని మనము ఈ రోప్స్ ద్వారా హోల్డ్ చేయాలి. సో రోప్స్ ద్వారా హోల్డ్ చేయాలంటే ఈ రోప్స్లో టెన్షన్ ఉంటుందా? ఈ టెన్షన్ ఎంత ఉంటే ఈ వెయిట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో వెయిట్ అనేది ఇట్లా యాక్ట్ అవుతుంది, టెన్షన్ అనేది మీడికి యాక్ట్ అవుతుంది. సో ఇంకా వేరే ఫోర్సెస్ కూడా ఉంటాయి, బట్ మీకు అర్థం కావడానికి సింపుల్గా ఒక చిన్న ఫోర్స్ సిస్టమ్ కన్సిడర్ చేసి చెప్తున్నా. సో ఇట్లాంటి కేసెస్లో స్ట్రక్చర్స్ కన్స్ట్రక్షన్ ప్లస్ ఒక స్ట్రక్చర్ బ్యాలెన్స్ ఇట్లాంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనము స్టాటిక్స్ అనేది వాడతాము. సో మీకు క్లియర్గా అర్థమైందా? రెస్ట్లో ఉన్న బాడీస్ గురించి స్టడీ చేస్తే దాన్ని స్టాటిక్స్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి డైనమిక్స్ అంటే మీకు ఆ వర్డ్లోనే అర్థమైపోతుంది, మోషన్ అని అర్థం. సో సింపుల్, ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ మెకానిక్స్ విచ్ డీల్స్ విత్ ద బాడీస్ విచ్ ఆర్ అండర్ ద స్టేట్ ఆఫ్ మోషన్. అంటే మోషన్లో ఉన్న బాడీస్ గురించి మనము స్టడీ చేస్తే దాన్నే డైనమిక్స్ అని అంటాము. సో మోషన్లో ఉన్న బాడీస్ అంటే సపోజ్ బాడీ, ఓకే మనం ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం. సో అక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసిన. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక బాడీ ఉంది. ఆ బాడీ మీద నేను హారిజాంటల్గా ఒక ఫోర్స్ అప్లై చేసిన. దిస్ ఈజ్ ద ఫోర్స్. హారిజాంటల్గా ఒక ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ బాడీ అనేది ముందుకి మూవ్ అవుతుంది. దాని అర్థం ఏంది? మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు మోషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ డైనమిక్స్లో మనము ఫోర్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మోషన్ గురించి డీటెయిల్డ్గా చదువుకుంటాము. సో ఈ డైనమిక్స్లో మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్ ఉంది. ఏంటంటే కైనటిక్స్ అండ్ కైనమాటిక్స్. సో కైనటిక్స్ అంటే ఏంది? ఇట్ డీల్స్ విత్ ద ఫోర్సెస్ విచ్ ప్రొడ్యూస్ మోషన్. అంటే మోషన్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఒక ఫోర్స్ అవసరమా కాదా? ఇక్కడ మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఈ బాడీ ముందుకు మూవ్ కావాలంటే ఫోర్స్ ఉండాలా లేదా? ఫోర్స్ లేకపోతే మోషన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? సో ఈ కైనెటిక్స్ అనేది ఫోర్సెస్ గురించి మాట్లాడుతుంది. సో బాడీ మీద అప్లై అయ్యే ఫోర్సెస్ గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంది? కైనమాటిక్స్. సో కైనమాటిక్స్ అంటే ఏంది? ఆ ఫోర్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మోషన్ ఉంటుంది చూడండి, దాని గురించి చెప్పేదే కైనమాటిక్స్. సో ఈ కైనమాటిక్స్ని మనము కాజ్ అండ్ ఎఫెక్ట్ పేర్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకోండి, ఫోర్స్ అనేది కాజ్, అవునా? మోషన్ దేని వల్ల ప్రొడ్యూస్ అయింది? ఫోర్స్. అంటే ఫోర్స్ అనేది కాజా కాదా? సో దీని వల్లనే, ఈ కాజ్ వల్లనే ఒక ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఫోర్స్ అనేది కాజ్ అయితే మోషన్ అనేది ఎఫెక్ట్. సో మీకు క్లియర్గా అర్థమైందా డైనమిక్స్ అంటే ఏందో? సో సింపుల్, క్లాసిఫికేషన్లో 2 బ్రాంచెస్, స్టాటిక్స్ అండ్ డైనమిక్స్. స్టాటిక్స్ అంటే రెస్ట్, డైనమిక్స్ అంటే మోషన్. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో మీకు ఏమైనా కొంచెం యూస్ఫుల్ అనిపిస్తే తెలుసు కదా ఏం చేయాలో, రైట్?